హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'కలం కావల్' ఇదొక మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా సోనీ లివ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బావుంది. ఈ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు. రియల్‌గా కర్ణాటకలో మోహన్ కుమార్ అలియాస్ సైనైడ్ మోహన్ అనే ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు. అతని స్టోరీ మీద బేస్ చేసుకొని తీశారు. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇందులో మమ్ముట్టి గారు విలన్ రోల్‌లో చేశారు. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో జై కృష్ణ అని ఒక స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. అతను ఇంపాసిబుల్ కేసెస్‌ని సాల్వ్ చేస్తాడు. సో ఈ మూవీలో అతనికి ఒక కేస్ ఇస్తారు గైస్. అదేంటంటే ఒక అన్‌మ్యారీడ్ యంగ్ అమ్మాయి మిస్సింగ్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేయమని మన పోలీస్ ఆఫీసర్‌కి ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రాసెస్‌లో అతనికి కొన్ని డార్క్ సీక్రెట్స్ తెలుస్తాయి. ఇది జస్ట్ ఈ ఒక్క అమ్మాయి మిస్సింగ్ కేస్ మాత్రమే కాదు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. దీని వెనక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని కనుక్కుంటాడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే డీసెంట్ మూవీ అనిపించింది మామ. ఫస్ట్‌లీ హిందీలో 'దహాడ్' అని ఒక సీరీస్ వచ్చింది. ఈ మూవీలో చూపించిన ఈవెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆ సీరీస్‌లో ఉన్నాయి గైస్. నేనెప్పుడో 2023లో 'దహాడ్' సీరీస్ చూసాను. నాకు ఈ మూవీ చూసే టైంకి ఆ సీరీస్ గుర్తు కూడా లేదు గైస్. సో ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడో చూసినట్టుంది అని సబ్‌కాన్షియస్‌గా అనిపించింది. తర్వాత గూగుల్ చేస్తే తెలిసింది 'దహాడ్' సీరీస్‌లో కూడా సేమ్ ఇలాంటి స్టోరీనే ఉంటుందని. ఇది అఫీషియల్ రీమేక్ కాదు. బట్ ప్లాట్ సిమిలర్‌గా ఉంటాయి. సో ఇఫ్ మీరు 'దహాడ్' సీరీస్ చూడకపోయుంటే మోస్ట్‌లీ ఎవరు చూస్తుండరు. సో డైరెక్ట్‌గా ఈ మూవీ చూస్తే మీకు నచ్చొచ్చు. మమ్ముట్టి గారు ఈ మూవీలో నెగెటివ్ రోల్ చేశారు. సీరియస్‌లీ ఎంత క్రూయల్‌గా చేశారంటే చూస్తున్నప్పుడు అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. అమాయకులని నమ్మించి మోసం చేయడం అసలు ఇక చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఈవెన్ దో ఈ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీసినా కూడా ఇందులో చూపించిన క్రైమ్ మనం ఇంతకుముందు కొన్ని మూవీస్‌లో చూసాం. సో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఇది ఒక మలయాళం మూవీ అని మైండ్‌లో పెట్టుకొని చూస్తే డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. మమ్ముట్టి గారు ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ సీరియల్ కిల్లర్ మూవీ. సో ఇది గైస్ 'కలం కావల్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.